మున్సిపల్ పోర్కు స్టీల్ సిటీ రెడీ అయింది. 2 ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతో ఈసారి పురపాలక ఎన్నికలు కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నాయి. అటు కోర్టు కేసుల కారణంగా గ్రేటర్ విశాఖకు ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో ఈ 2 మున్సిపాలిటీల్లో జెండా పాతేందుకు కాంగ్రెస్, టీడీపీతో పాటు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. బీసీ మహిళకు రిజర్వ్ అయిన యలమంచిలి మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. ఇక్కడ మొత్తం 32,459 మంది ఓటర్లున్నారు. వీరిలో 16,847 మంది మహిళా ఓటర్లు జయాపజయాల్లో కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. దీంతో పార్టీని నడిపించే గట్టినేత కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అటు నర్సీపట్నం కూడా బీసీ మహిళకే రిజర్వ్ అయింది. 27 వార్డులున్న మున్సిపాలిటీలో 43,387 ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 22,390 మంది ఉన్నారు. ఇక్కడ ఎలాగైనా విజయం దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముత్యాల పాప, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విశాఖలోని కొత్త మున్సిపాలిటీలపై తొలిసారి జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.